శ్రీలంకలో హనుమంతుడు సీతమ్మను మొట్టమొదటిగా కలిసిన ప్రదేశం. అంతరించిపోతున్న అశోక చెట్లు. రావణాసుడు 11 నెలల పాటు సీతమ్మను బంధించిన ప్రదేశాన్ని చూపిస్తారండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ ఒకరిని. ప్రస్తుతానికి శ్రీలంక దేశంలోని ఎల్లా సిటీలో అయితే ఉన్నాను. ఈ రోజు అయితే మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ చరిత్ర తెలిసే ఉంటది. రావణాసుడు సీతమ్మ తల్లిని అయితే అపహరించాడు. అంటే మీకు ఆల్రెడీ ఒక చరిత్ర తెలిసే ఉంటుంది. ఆంజనేయ స్వామి సీతమ్మని ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి పాద ముద్రలు కూడా ఉంటాయి. అక్కడికైతే వెళ్తున్నాను. దాన్ని అశోక వాటిక అంటారు, అశోక వనం కూడా అంటారు. ఈ ఎల్లా సిటీ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నువ్వారిలి అనే ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడైతే మన బస్సు అయితే జస్ట్ ఒక 10 minutes లో అయితే వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి అయితే మనం నువ్వారిలి వెళ్ళిపోయి మీకు అశోక వాటికని అయితే మీ కళ్ళకు కట్టినట్టయితే మొత్తం చూపిస్తాను. పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. మిస్ అవ్వకండి, ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇది బస్ స్టాండ్. మన హాస్టల్ జస్ట్ అది కొన్ని బస్సు వస్తుంది కదా, ఆ పక్కనే, ఆ బరిస్తా పక్కనే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నువారేలియాలో చూడండి కారు ఎలా ఉందో, పురాతనమైన కారులా ఉంది. అలాగే ఇక్కడ బుద్ధిస్ట్ది ఒక టెంపుల్ ఉంది చూడండి, చాలా బాగుంది అది. ఇప్పుడు నేను నువ్వారిలిలో ఉన్న అశోక వాటిక అయితే వచ్చాను. మనం అశోక వనం అని పిలుస్తాము. వీళ్ళు ఇక్కడ సీతమ్మని కోవేలు అని పిలుస్తారు. మీరు బస్సులో వస్తే కనుక మీరు నువ్వారిలి వచ్చిన తర్వాత సీతమ్మని కోవేలు అంటే డైరెక్ట్గా వచ్చి మీ దగ్గర దింపేస్తాడు. మీ అందరికీ అయితే ఒక విషయం చెప్తున్నాను, చాలా మందికి మన రామాయణం గురించి తెలుసు. కాకపోతే ఏంటంటే మన నెక్స్ట్ తరాలకి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంది చెప్పరు. తల్లిదండ్రులు ఏమో పనుల్లో బిజీగా ఉంటారు, పిల్లలేమో ఫోన్లో బిజీగా ఉంటారు, ఎవరికి తెలియదు. ఒక్క 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించి మన రామాయణం గురించి చరిత్ర అయితే కొంచెం తెలుసుకోండి. మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి. మన రామాయణం గురించి అయితే కొంచెం అయితే చెప్తాను. తప్పకుండా మీ పిల్లల్ని అందరినీ చూడమనండి. ఒక 10 నిమిషాలు దీని చరిత్ర గురించి తెలుసుకోనివ్వండి. ఇంకా మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీ పిల్లలకి మన రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దీనికి అశోక వాటిక అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది 5000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. అప్పుడు ఏంటంటే ఈ మొత్తం అశోక అనే చెట్లతో మొత్తం ఉండేదంట. ఇప్పుడు ఆ చెట్లు అసలు చాలా తగ్గిపోయినాయి. ఎక్కడో కొన్ని ఉన్నాయంట. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎక్కడో కనిపిస్తే కనుక మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అశోక చెట్లు ఎక్కువగా ఉండే ప్లేస్ కాబట్టి దీనికి అశోక వాటిక అని పేరు వచ్చింది. అశోక వనము అంటున్నాము. ఓకే, ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి మీకు మన రామాయణ చరిత్ర గురించి మంచిగా కొన్ని అయితే చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు బస్సులో వచ్చేటప్పుడు ఈ టెంపుల్ దగ్గర రావాలంటే సీతమ్మన్ కోవిల్ అని చెప్తే ఇక్కడ దింపేస్తారు. మనం సీతమ్మ దేవాలయాన్ని ఇక్కడ సీతమ్మన్ కోవిల్ అని పిలుస్తారు. గుడికి ఎంట్రన్స్ లోనే శ్రీ రామజయం అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. నాండి ఇంకా లోపలికి వెళ్ళి సీతమ్మ గురించి, రావణాసుడి గురించి, మన రామాయణ చరిత్ర గురించి మొత్తం తెలుసుకుందాం. నేను చూపిస్తాను. ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ అంట, శ్రీలంక రూపీస్లో. ఇదిగోండి టికెట్ 100 రూపాయలు. లోపలికి వెళ్ళాలి. ఈ టికెట్ లోపల ఇస్తే అర్చన కూడా చేస్తారంట. మీ అందరికీ రామాయణం గురించి తెలుసు. సీతమ్మని ఎలా అపహరించి ఇక్కడ తీసుకొచ్చాడు రావణుడు అనేది అందరికీ తెలుసు. ఒక చిన్న కథగా చెప్తాను, ఒక్కసారి వినండి. సీతారాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు ఒక మాయిలేడి రూపంలో సీతమ్మకు కనిపిస్తారు. సీతమ్మ ఆ మాయిలేడి కావాలి నాకని చెప్పి రాముడిని అడగ్గా రాముడైతే ఆ మాయిలేడిని తీసుకురావడానికి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మాయిలేడి రాముల వారి గొంతుతో ఆ లక్ష్మణ ఆ సీత అని చెప్పి గట్టిగా అరుస్తారు. అప్పుడు సీతమ్మ రాముల వారు ఏదో ఆపదలో ఉన్నారని చెప్పి లక్ష్మణ్ను వెళ్ళమనగా లక్ష్మణుడు అన్నయ్యకి ఏమీ కాదు నేను వెళ్ళనని చెప్తే సీతమ్మ లక్ష్మణ్ని
తప్పుగా భావిస్తుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో లక్ష్మణుడు ఒక లక్ష్మణ గీత గీసి ఈ గీత మాత్రం మీరు దాటొద్దు అని చెప్పి రాముడి కోసం అయితే వెళ్తాడు. అప్పుడు రావణాసుడు ఒక బిచ్చగాడు రూపంలో వచ్చి సీతమ్మనైతే అపహరిస్తాడు. అప్పుడు రావణాసుడు ఈ లంకకి తీసుకొచ్చి సీతమ్మను 11 నెలల పాటు ఇక్కడే బంధిస్తాడు. దీన్నే అశోక వాటిక అని పిలుస్తారు. దేవాలయం చాలా అద్భుతంగా ఉందబ్బా. సీతారాముల వారి విగ్రహాలు, సీతారాముల పెయింటింగ్స్ తో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ గుడిని ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మీకు కనిపించే చూసారా, ఆంజనేయ స్వామి ముఖంలా కనిపిస్తుంది. ఇదంతా అశోక వాటిక అని పిలుస్తారు. ఆంజనేయ స్వామి మొట్టమొదటిగా శ్రీలంకలో అడుగుపెట్టిన ప్రదేశం ఇదే. దానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా సీతారాములు ఆంజనేయ స్వామి విగ్రహాలతో చాలా బాగుందబ్బా. ఇక్కడ నుంచి అక్కడ కూడా చూడండి 2 దేవాలయాలు. ఇక్కడ చూడండి గంట ఎలా ఉందో, దానికి సపరేట్ గా ఒక చిన్న దేవాలయం లాగా అలా 4 స్తంభాలతో అలా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గుడిని ఇంకా బాగా పెద్దగా డెవలప్ చేస్తున్నట్టున్నారు. చాలా మంచిదబ్బా, గుడిని ఇంకా పెద్దగా చేస్తున్నారు. ఇదిగోండి చాలా చోట్ల ఇలా పెయింటింగ్స్ వేసారు. సీతమ్మ వారు అశోక వనంలో చెట్టు కింద ఎలా ఉండేవాళ్ళని చెప్పి పెయింటింగ్స్ అయితే వేసారు. చాలా ఉన్నాయి అబ్బా. గుడి మొత్తం సీతారాములు, రావణాసుడు, సీతమ్మ విగ్రహాలతో చాలా బాగా అయితే ఉంది. టెంపుల్ చాలా బాగుంది. ఇందుకు దానికి సంబంధించిన కొన్ని హిస్టరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, సీతారామ కళ్యాణము, రిటర్న్ అయోధ్య వెళ్లడం, అశోక వాటి గురించి టోటల్ అబ్బా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. మీరు వచ్చినప్పుడు కొంచెంసేపు టైం ఉంటే చక్కగా కూర్చొని చదువుకోండి. ఇప్పుడు దాకా మీరు రామాయణం గురించి చరిత్ర అయితే చెప్పాను, విన్నారు కదా. చిన్నప్పుడు అయితే స్కూల్లో కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పిన కథలు అది ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందా అనుకునే వాళ్ళం అప్పుడు విన్నప్పుడు. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే అసలు చెప్పలేని సంతోషం. అది చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు విన్న కథల్ని ఒక్కసారిగా మన కళ్ళెదురుగా ఇక్కడ జరిగిందా, ఈ ప్లేస్ ఇదా అని అనుకుంటూ ఉంటే అసలు రోమాలు నెక్కబుచ్చుకుంటున్నాయి. అలా ఉంది అసలు ప్లేస్. చాలామంది తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. ఒక తెలుగు ఫ్యామిలీ కూడా కనిపించారు. చాలా మంచిది. బ్యాక్ సైడ్ ఉంది చూసారా, హనుమంతుల వారు సీతమ్మని మొట్టమొదటిగా కలిసిన ప్రదేశం అది. అక్కడే మీకు హనుమంతుల వారి కాలి ముద్ర కూడా ఉంది. ఒకసారి కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. పక్కనే ప్రవహించే నదిని సీతా గంగా రివర్ అంటారు. అంటే గంగా అంటే నది అని అర్థం. సీతా రివర్ అది. వీళ్ళు సీతా రివర్ అని పిలుస్తారంట దీన్ని. అయితే ఇదిగోండి వచ్చేసాం. ఇదే హనుమంతుని వారి పాదం. ఎంత పెద్దదో చూసారా, ఆల్మోస్ట్ ఒక మనిషి అంత పొడవు ఉంది. దగ్గర 5 to 6 feet అది. సీతమ్మ వారిని హనుమంతుడు కలిశాడు అశోక వనంలో, అశోక చెట్టు కింద కలిశాడు అని చెప్పి దానికి నిదర్శనంగా ఇలా ఏర్పాటు చేశారు విగ్రహాలని. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అక్కడ. ఇది మొత్తం పాదం. మరి పక్కన ఇది ఉంది, ఏంటి మరి నార్మల్ వాటర్ వల్ల న్యాచురల్ గా ఫామ్ అయినాయేమో మరి. అక్కడ పువ్వుల చెట్లు కూడా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా, భలే కనిపిస్తున్నాయి కలర్ఫుల్ గా. ఎల్లో కలరు, బ్లూ కలరు, వైట్ కలరు, కలర్ఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఈ అశోక వాటికని చూడడానికి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు కనిపించే చెట్టే అశోక ట్రీ అంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మొత్తం ఉండేదంట. అందుకే దీని అశోక వాటిక అని పిలిచేవాళ్ళు. దానికి అలాగే ఈ ఏరియా మొత్తం ఈ పేరంతా అశోక వాటిక, అశోక వనం అని పేరు వచ్చింది. ఇప్పుడైతే ఈ చెట్లు చాలా తక్కువగా ఉన్నాయంట. అందులో ఇది ఒకటి.
టెంపుల్కి బ్యాక్ సైడే ఉంది. ఇదిగోండి నది ఉంది కదా, ఈ నదికి పక్కనే ఇక్కడ చెట్టు ఉంది. ఈ అశోక చెట్లకి చూసారా ఆకులు ఎలా ఉన్నాయి, మధ్యలో పువ్వులు వస్తున్నాయి. ఇంకా ప్రస్తుతానికి పెద్ద పువ్వులు ఏం రాలేదు కానీ వస్తాయి అనుకుంటా, మరి నాకైతే తెలియదు. కానీ ఆకులు మాత్రం చాలా మందంగా ఉన్నట్టు ఉన్నాయి. అలాగా హనుమంతుడు శ్రీలంక వచ్చి ఈ అశోక వాటిలో సీతమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ వారు నువ్వు ఏదో మాయలో ఉన్నావు, రావణాసుడివి, సీత నువ్వు హనుమంతుడివి కాదు, రాముడు పంపించినవాడే కాదు అని చెప్పంటే రాముడు ఇచ్చిన అంగుళికి ఉంగరాన్ని అయితే హనుమంతుడు వారు సీతమ్మకు చూపించిన తర్వాత సీతమ్మ తల్లి నమ్ముతుంది. అప్పుడు హనుమంతుడు అంటారు, నాతో రెండమ్మ, నేను నా భుజాల మీద కూర్చోండి, నేనైతే తీసుకెళ్ళిపోతా అంటాడు. కానీ సీతమ్మ ఒప్పుకోదు, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలని చెప్పి సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి చెప్తారు. తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడి నుంచి వెళ్ళడం, శ్రీరాముడిని అటువైపు రామసేతు, రామేశ్వరం దగ్గర రామసేతు ఉంది కదా, అక్కడి నుంచి నిర్మాణం చేసుకుంటూ రాళ్ళు జై శ్రీరామ్ రాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు కదా. రామసేతు నిర్మాణం చేసుకుంటూ శ్రీలంకలోని మన్నార్ అనే ప్రదేశం వరకు రామసేతుని అయితే అలా వేసుకొచ్చారు. ఇటువైపు కూడా ఒక రామసేతు ఉంటుంది, కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే క్లోజ్ చేసి ఉంది. అలా వచ్చి ఇక్కడికి వచ్చి రావణాసుని సంహారం చేసి సీతమ్మని అయితే తీసుకెళ్లారు. అది చరిత్ర, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చాను కాబట్టి దీని చరిత్ర ఏంటి మీకు తెలియాలని చెప్పి పూర్తిగా అయితే మీకు వివరంగా చెప్పాను. కొంచెమే చెప్పాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, ఓకేనా. ఇంకా మీకు ఈ అశోక వాటిక గురించి అయితే మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేశాను అనుకున్నాను, మంచి వివరాలు అయితే చెప్పాను అనుకున్నాను. ఒక్కసారి మొత్తం చూడండి ఎలా అయిపోయింది. బ్యాక్ సైడ్ ఫుల్ ఫాగ్తో మొత్తం క్లోజ్ అయిపోయింది. అబ్బా వర్షం కుమ్మేసింది ఒక 5-10 నిమిషాలు. ఇప్పటికీ అలా నెమ్మదిగా పడుతూనే ఉంది. మొత్తం చూడండి గుడి ముందు ఎలా ఉందో, మొత్తం ఫాగ్తో మొత్తం కప్పబడిపోయింది. తర్వాత అయితే ఈ వీడియో ఏం చేస్తున్నా, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ ఒక లైక్ చేసి ఏదైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, తెలుస్తుంది అంతే. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ శ్రీలంకలోని అశోక వాటిక నుండి.